నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో కన్సల్టెంట్గా చేస్తున్నాను. ఈరోజు మనం యూరినరీ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం అండి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ మనం యూటీఐ అని అంటాం మనం మెడికల్గా. అండ్ ఆల్సో ఇది వెరీ కామన్ ఇన్ ఎక్కువగా లేడీస్లో ఎక్కువగా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. మెయిన్గా వాటర్ తాగకపోవడం వల్ల చాలా కారణాలు ఉండొచ్చు. మనం ఈరోజు దాని యొక్క లక్షణాలు, అసలు దానికి గల కారణాలు, దానికి ఏమైనా ట్రీట్మెంట్, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది మనం లైఫ్లో అంటే మనం ఎప్పుడో ఒకసారి అంటే మనకి సంవత్సరంలో 2-3 సార్లు అయినా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా ఎందుకు కామన్గా ఉంటుంది అంటే వాళ్ళకి యురేత్రా అనేది చిన్నగా ఉండడం వల్ల. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది అయితే యురేత్రాలో ఉండొచ్చు, లేదా యూరినరీ బ్లేడర్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలుసుకోవడానికి గల లక్షణాలు మనం తెలుసుకుందాం. ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడం కానీ, లేదా యూరిన్లో బ్లడ్ రావడం, యూరిన్ మంట రావడం, యూరిన్ నొప్పి రావడం, లేదా యూరిన్ వెళ్ళేటప్పుడు స్మెల్ రావడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడినా కూడా అది యూరినరీ ఇన్ఫెక్షన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే, 4 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం వల్ల కొంచెం ఎక్కువగా వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా సమ్మర్లో, లేదా వింటర్లో, లేదా వర్షాకాలంలో ఏం చేస్తూ ఉంటారు అంటే సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వింటర్లో కానీ రైనీ సీజన్లో మనకి దాహం అనిపించక చాలామంది వాటర్ తాగరు. అలా వాటర్ తాగకపోవడం వల్ల కోల్డ్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే, సెక్షువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఆఫ్టర్ సెక్స్ చాలామంది యూరిన్ వెళ్ళకుండా, యూరినరీ ప్లేస్ క్లీన్ చేసుకోకుండా ఉంటారు. దానివల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ బయట యూరినేషన్ ఎక్కువగా లేడీస్కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బయట యూరినేషన్ చేసేటప్పుడు అవి క్లీన్గా లేకపోవడం వల్ల, అంటే బయట టాయిలెట్స్ మనకి దానివల్ల కూడా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ వేరే కారణాలు లైక్ బ్లేడర్ ఆర్ కిడ్నీ, అంటే ఫర్ కిడ్నీ స్టోన్స్ వల్ల కానీ, లేదా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కానీ, షుగర్ ఉండే వాళ్ళలో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా మీనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన ఉమెన్, ఓల్డ్ ఉమెన్ 45-50 సంవత్సరాలు దాటిన ఆడవారిలో కూడా ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బర్త్ డిఫెక్ట్స్ అంట, పుట్టుకతోనే బ్లేడర్ అనేది చిన్నగా ఉండడం వల్ల, లేదా యురేత్రా మనం యూరిన్ పైప్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా ఉండడం వల్ల, లేదా దానిలో అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల కూడా రిపీటెడ్గా రెగ్యులర్గా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్కి వాడే మెడిసిన్స్ వల్ల, లేదా బీపీకి వాడే మెడిసిన్స్ కొంతమందికి పడవు, దానివల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా మనం తీసుకునే బయట కెమికల్ ఫుడ్స్ లైక్ కోకోకోలా, థమ్స్అప్ ఇలాంటి కెమికల్స్ ఉంటాయి, దాంట్లో కెఫైన్, స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళకి కూడా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏమి అవాయిడ్ చేయాలనేది తెలుసుకోవాలండి. మనం ఏంటంటే మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మెయిన్. అండ్ ఫ్రీక్వెంట్గా అంటే హవర్లీ 2 గంటలకి 3 గంటలకి కనుక సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రూట్స్ కూడా చాలా మంచిదండి, లైక్ క్యాన్బెర్రీ జ్యూసెస్ కానీ, లేదా ప్రొమగ్రనేట్, యాపిల్, ఇంకా మనకి కొబ్బరి నీళ్ళు తాగడం, అరటిపండు తినడం, వీటి వల్ల ఏంటంటే బాడీకి సలవ చేసి మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా జ్యూసెస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి విటమిన్ సి జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్, డ్రై ఐటమ్స్ ఇవి తీసుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం వాటర్ తాగుతూ ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తూ ఉండాలి. యూరిన్ ఆపుకోవడం వల్ల కూడా అది మనకి బ్లేడర్లో యూరిన్ అనేది ఎక్కువై మనకి అది కిడ్నీలోకి ఈ యూరిన్ అనేది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కూడా కిడ్నీలో నీరు రావడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ రావడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏముండదండి. కొన్నిసార్లు యూరిన్ కల్చర్ బట్టి మనకి ఏ బ్యాక్టీరియా ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే తొందరగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మెయిన్గా మనం యూరిన్ మంట ఉంటే సిటాల్ యూటీ అని కొన్ని సిరప్స్ కానీ, కొన్ని యాంటీబయాటిక్స్, నిఫ్టార్సైడ్స్ కానీ, సెఫ్రోగ్జామ్, కొన్ని యాంటీబయాటిక్స్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుందండి యూరినరీ ఇన్ఫెక్షన్కి. ఇంక ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.